మనోళ్ళను మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయి ఆయన తన 8 గంటలకు కూర్చురు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసిర్రు, లంచ్ ఆన్నే చేసిర్రు. మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు గుర్తా, నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దాని పోయి పిలిపించుకురు, ఏయ్ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండేనన్నా వీడికి వస్తాను వాళ్ళు ఉండదు, వాళ్ళని పత్రికన్నా వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా నీకు వినిపించేటట్టు వచ్చిన ఓ చైర్మన్ దాని పోయారు పిలిపించుకుర్రు, ఏయ్ నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా. కూర్చోనా ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడతారు నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరాపు అన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే వేస్తాడు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. 4 నెలల చూసినాం, ఇప్పుడు 1000 ఇల్లు కూడా కొట్టిరు సార్ వాళ్ళు. నా మేడ్చల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టిరు సార్. జవహర్ నగర్లో 80. నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సార్. 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇల్లు కూడా కొట్టిరు. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో జర మధ్య నిలబడు నాయన, ఏం కాదు, నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను. సార్ కూర్చోరేనా అదే అదే మన బిర్దాజ్గూడల 150 ఇల్లు కూడా కొట్టింది. బిర్దాజ్గూడల సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సందు వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో వేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు గులగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గులగొట్టిరన్న 150 ఇల్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్.